భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద సురక్ష హాస్పిటల్ పేరుతో నిర్మించిన భవనంపై రాష్ట్ర న్యాయస్థానము జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై మున్సిపాలిటీ కార్యాలయం వారు అవలంబిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర నాయకులు ఎస్పీకే సాగర్ అన్నారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రి వారితో కుమ్ముక్కయ్యేలా మున్సిపాలిటీ తీరు ఉందని మండిపడ్డారు. అంతేకాకుండా వన మహోత్సవంకు సంబంధించిన టెండర్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అదేవిధంగా బతుకమ్మ దసరా ఉత్సవాలకు కేటాయించిన 30 లక్షల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని, దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న నిధుల అవినీతి పట్ల జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. సద్దుల బతుకమ్మ దసరా 2025 సంవత్సరానికి మున్సిపల్ కమిషనర్కు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 30 లక్షల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ నిధులు మరియు 18 లక్షల రూపాయలను వనమహోత్సవం కింద ప్రతి వార్డుకు ప్రతి ఇంటికి 6 మొక్కలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిటీ కావాలి, గ్రీన్ మున్సిపాలిటీ కావాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీ కార్యాలయానికి 18 లక్షల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ నిధులను తుంగలో తొక్కుతూ ఒక్క మొక్క కూడా ఇవ్వకుండా అధ్వానకరంగా పిచ్చి మొక్కలను ఇచ్చి నామ్ వ్యవస్థ ఒక వార్డుకు 2 ఇండ్లు 3 ఇండ్లు ఇచ్చి ఫోటోలు దిగి 18 లక్షల రూపాయల నిధులను మున్సిపాలిటీ కమిషనర్ మున్సిపాలిటీ యంత్రాంగం ఈరోజు తప్పుదారి పట్టించింది. దసరా సద్దుల బతుకమ్మ ఉత్సవాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం 30 లక్షల రూపాయల నిధులను ప్రతి వార్డుకు డెవలప్మెంట్ కోసం, కరెంటు కోసం, క్లీనింగ్ కోసం కేటాయిస్తే ఎక్కడ క్లీనింగ్ చేయకుండా, ఎక్కడ పాటించాల్సిన పద్ధతులను పాటించకుండా, కరెంటు సౌలతులు లేకుండా 30 లక్షల రూపాయల నిధులను వాటిని దొంగతనంగా వాటి పక్కకు జరిపించి వాటి తుంగలో తొక్కి 30 లక్షల రూపాయల నిధులను ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ఇక్కడ నిధులను తుంగలో తొక్కారు. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ను, ఈ 30 లక్షల రూపాయల నిధులను ఏం చేశారు? ఈ 30 లక్షల నిధులను ఎక్కడ వాడారు? ఈరోజు మీరు ఖర్చు పెట్టిన బిల్లులు ఎంత, మీరు యూజ్ చేసిన రిసిప్ట్లు ఎవి, మీరు ఎక్కడెక్కడ చేశారో ఫోటోలతో సహా ఈరోజు మున్సిపాలిటీ ప్రజల పక్షాన మున్సిపాలిటీ ప్రజల ముందు పెట్టాలి అని నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉన్న యంత్రాంగం, అధికార యంత్రాంగం, జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించాలి. మున్సిపాలిటీ అధికారులపైన విజిలెన్స్ అధికారుల చేత విచారణ జరిపించాలి. ప్రతి రిసిప్ట్ను ఎంక్వైరీ చేయాలి. ఈ 30 లక్షల ప్రజాధనాన్ని, ఈ భూపాలపల్లి మున్సిపాలిటీకి చెందవలసిన ధనాన్ని దుర్వినియోగం పరిచిన అధికారులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి.